హలో గైస్, ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అనమాట. ఏంటిదంటే ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ మనీ ఫర్ 2 years at 5% per annum 25 is 25. ఫైండ్ ద సమ్. ఓకే, ఏంటిదంటే 2 yearsకి డిఫరెన్స్ ఇచ్చాడు. ఇక్కడ టూ ఫార్ములాస్ అనే ఉంటాయి. ఏంటంటే 2 yearsకి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ ఏముంటుందంటే పి ఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్, డి అంటే డిఫరెన్స్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ 3 yearsకి ఇచ్చినప్పుడు ఏముంటుందంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్. ఇది 2 yearsకి ప్లస్ 300 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 ఇలా ఉంటుంది. అయితే మనకు 2 yearsకి ఇచ్చాడు కాబట్టి దీని నుంచి చేస్తే డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు అంటే 25 ఈజ్ ఈక్వల్స్ టు పి అనేది మనకు తెలియదు, పి ప్రిన్సిపల్ అనేది కనుక్కోవాలి. అండ్ 5% ఉన్నాడు కదా, 5 ఇంటూ 5 స్క్వేర్ కదా, 5/100 ఇది హోల్ స్క్వేర్ అనమాట, 5/100 హోల్ స్క్వేర్. దీని కనుక మీరు సాల్వ్ చేస్తే 25 ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ 25 డివైడెడ్ బై 100 ఇంటూ 100. ఈ 25 క్యాన్సల్, ఇది 5 స్క్వేర్ కదా, 25 క్యాన్సల్. పి ఈజ్ ఈక్వల్స్ టు 10,000 అనేది వస్తుంది అనమాట, 10,000 అనేది వస్తుంది ఇక్కడ నుంచి. అయితే బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.